హాయ్ గైస్, రాత్రి 12 గంటలకైతే జంబుకేశ్వరం చేరుకున్నాము. జంబుకేశ్వరంలో ఒక హాల్ తీసుకున్నాము. ఇక్కడ స్టే చేయాలి కదా. ఇక్కడ నైట్ పడుకొని ప్రొద్దున లేచి స్నానాలు చేసి దర్శనానికి వెళ్ళాలి జంబుకేశ్వరంలో. ఇక్కడైతే హాల్ తీసుకొని అందరం నైట్ అయితే కొద్దిగా ప్రశాంతంగా అయితే పడుకున్నాము. అందరికీ ప్రశాంతంగా నిద్ర ఉంటేనే మళ్ళీ నెక్స్ట్ డే మనము టెంపుల్స్ చూడొచ్చు. జంబుకేశ్వరం ఆలయంకి అయితే వచ్చాము. ఇక్కడ ఆలయంకి లోపలికి వెళ్ళేటప్పుడు చూడండి గైస్, అందరూ అయితే వచ్చేసారు. లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళేటప్పుడు షాప్స్ అవి జంబుకేశ్వర ఆలయంలో బాగుంది. అన్ని పాత దేవాలయాలే కానీ అన్నీ బాగున్నాయి. అసలు చూడడానికి ఎంత బాగున్నాయంటే అవి కట్టడాలు ఎలా కట్టారో కానీ చాలా బాగున్నాయి. జంబుకేశ్వర ఆలయం లోపలికైతే వెళ్తున్నాము. ద్వారంలో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వినాయకుడు చూడండి, శివుడు. లోపలికి వెళ్తూ ఉండాలి. ఏనుగు ఇక్కడ అది చూడండి ఎంత బాగుంది అంటే టెంపుల్ చూడడానికి అసలు ఎలా కట్టారు, ఇవి ఎలా రంగులు వేశారు అన్నది అసలు ఎంత చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవు, అంత బాగున్నాయి టెంపుల్స్ అయితే. అసలు అంత పెద్దగా లోపలికి నడవడం చేయడం చాలా తిరగాలి అందులో లోపల. అన్ని టెంపుల్స్ అంతే పెద్ద పెద్దగా. గోశాల ఇది. అన్ని టెంపుల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అసలు ఆ రోజుల్లో వాళ్ళు ఎట్లా నిర్మించారో తెలియదు కానీ చూడడానికైతే ఎంత బాగున్నాయంటే. లోపలికి వెళ్తున్నాము మనము టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత నంది, ఇక్కడ శివుడు, గజస్తంభం. మనకు డైరెక్ట్గా దేవుణ్ణి చూపించడం కుదరదు కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీయలేకపోయాను. లోపల దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. చూడండి, మనం ఏదో చిన్న చిన్న దేవుళ్ళు తీస్తాం కానీ మెయిన్ టెంపుల్లో అసలు తీయనియ్యరు. ఇక్కడ లోపలికైతే వెళ్తున్నాము. చూడండి, జంబుకేశ్వర ఆలయంలో లోపల ఒక చిన్న రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో శివుడిదైతే ఉంటుంది. అందులో చీకటిగా ఉంటుంది. మళ్ళీ లోపలికైతే వెళ్తాము. అక్కడ దర్శనం చేసుకుంటాము. శివుడికి దర్శనం అయితే చేసుకుంటాము కానీ మనకు లోపలైతే లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఈ దేవాలయంలో చిన్న చిన్న దేవుళ్ళు వేరే ఉంటాయి కదా, అవన్నీ అయితే చూపించగలుగుతున్నాను. కానీ మెయిన్ మనము శివుడి కొరకు వెళ్ళాము ఈ టెంపుల్కు. అక్కడ శివుడిని అయితే చూపించలేము. ప్రసాదాలు అయితే పెడుతున్నారు ఇక్కడ. ప్రసాదాలు తీసుకునే వాళ్ళు ప్రసాదం తీసుకుంటున్నారు. లోపలికి మళ్ళీ అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ అమ్మవారు చాలా బాగుంటుంది. ఇంకా వేరే అన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి కదా, ఆ టెంపుల్స్ అన్నీ చూసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాలి. అమ్మవారి టెంపుల్ ఇంకా చాలా లోపలికి ఉంది. మళ్ళీ అక్కడికి అందరం వెళ్తున్నాము. అక్కడ అమ్మవారిని చూసిన తర్వాత ఒకసారి మాకైతే 2 సార్లు దర్శనం ఇచ్చింది అమ్మవారికి కరెక్ట్గా అభిషేకం జరిగేటప్పుడు వెళ్ళాము. అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇదంతా చూడండి. అమ్మవారి ఫోటో అయితే చూపించగలుగుతున్నాను కానీ నేరుగా విగ్రహం అయితే చూపించలేకపోతున్నాను. అమ్మవారికి ఒకసారి అభిషేకం జరిగేటప్పుడు మేము దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత
మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని అలంకరణ అయిన తర్వాత కూడా మళ్ళీ దర్శనం అయితే చేసుకున్నాము. చూడండి, మాకు దర్శనాలు అయితే ఇప్పుడు అభిషేకం అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చి కొద్దిసేపు ఫోటోలు అట్లా దిగి మళ్ళీ లోపలికి అయితే వెళ్ళాము. అందరూ సహస్రనామాలు అవి అక్కడ చదువుతున్నారు. మేమైతే మా ఫోన్లు ఎవరి ఫోన్ వాళ్ళు పట్టుకొని అన్నీ దేవి ఖడ్గమాల సహస్రనామాలు అయితే చదివాము. చూడండి, ఇప్పుడు అక్కడ దేవుడి దగ్గర అలంకరణ అవుతుంది. అలంకరణ అయిపోగానే మాకు మళ్ళీ దర్శనం ఉంటుంది. అలంకరణ అయిన తర్వాత దర్శనం ఉంటుంది. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను దేవిని దర్శనం చేసుకునేటప్పుడు చూపించలేకపోయాను. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ శివలింగము ఇక్కడ వేరే దగ్గర చిన్న చిన్న గుడులు ఉంటాయి కదా టెంపుల్లో, అవన్నీ ఇవైతే చూపిస్తున్నాను. చూడండి, గోశాల ఇక్కడ గోశాలలో గోవులు అయితే ఉన్నాయి. అక్కడ గడ్డి పెట్టాలి గోవులకి. చూడండి, గోశాలలో చాలా గోవులు ఉన్నాయి, ఆవులు. ఎట్లా అంటే ఇక్కడైతే ఎవరు లేరు ప్రస్తుతానికి. ఎప్పుడు ఉండేవారేమో కానీ ఇప్పుడు లేరు. మేమైతే ఆవుకు గడ్డి తీసి పెట్టేసి వచ్చాము. చూడండి గైస్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్ గైస్.